మీ రోజు గురించి నక్షత్రాలు ఏమి వెల్లడిస్తాయి? మే 8, 2025కి సంబంధించిన జాతకాలను చూద్దాం. ఎప్పటినుండో పెండింగులో ఉన్న పనులు ఈరోజు పూర్తి అవుతాయి. ఆర్థిక విషయాల్లో మీ భాగస్వామి సలహా అడగండి. ఆరోగ్యపరంగా ఈరోజు కొంత ఇబ్బంది ఉంటుంది. ఈరోజు మీ పిల్లల నుండి శుభవార్తలను వింటారు. ఉద్యోగంలో ఉత్సాహంగా పనిచేయాలి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యానికి అటెండ్ అవుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ కోపం కారణంగా ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురవచ్చు. ఈరోజు మీరు సమాజంలో పెద్దవాళ్ల నుండి గౌరవం పొందుతారు. వ్యాపార భాగస్వాములతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ప్రాపర్టీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. విద్యార్థులకు కొంచెం కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి చర్చ ఉండవచ్చు. వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఉద్యోగంలో పని భారం కొంచెం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో ఏదైనా వివాదం ఉంటే పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలి. అప్పు తీసుకున్నవాళ్లు తిరిగి ఇస్తారు. ఉదయాన్నే ఒక మంచి శుభవార్త వినొచ్చు. వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో ఈరోజు మంచి డిన్నర్ డేట్కి వెళ్తారు. ఉద్యోగంలో మీరు చూపించే ఉత్సాహం, శ్రమని పై అధికారులు గుర్తిస్తారు. యోగా, ధ్యానం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభించవచ్చు. మీ బంధువుల నుండి మంచి శుభవార్తలు వింటారు. దుబారా ఖర్చులను కొంచెం తగ్గించుకోవాలి. వ్యాపారంలో కొన్ని లావాదేవీల కారణంగా కొంత ఒత్తిడి ఎదురవుతుంది. వాహనం కొనే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీరు ఈరోజు సహనంతో వ్యవహరించాలి. ఉద్యోగంలో మీ పనితనంతో మీ సహోద్యోగుల గౌరవాన్ని సంపాదిస్తారు. పెయింటింగ్, గార్డెనింగ్ వంటివి నేర్చుకోండి. మీ ఆరోగ్యం కోసం వ్యాయామం చేయడం మొదలుపెట్టాలి. అనుకోని అతిథి రావడం వల్ల ఖర్చులు కొంచెం పెరుగుతాయి. కుటుంబంతో కలిసి మంచి సమయం గడుపుతారు. ప్రాపర్టీ డీల్స్ క్లోజ్ చేసే అవకాశం ఉంది. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. సమాజంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ భాగస్వామితో ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడండి. ఉద్యోగంలో వేగంగా ఆలోచించే విధానం మీరు విజయం సాధించడంలో సహాయపడవచ్చు. తగినంత నిద్ర పొందడం మర్చిపోకండి. అలానే మీ శరీరానికి పోషకమైన ఆహారాన్ని అందించడం కూడా ముఖ్యం. చాలా రోజుల తర్వాత మీ పాత స్నేహితుడిని కలుస్తారు. మీ ప్రేయసితో కలిసి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారంలో కాలిక్యులేటెడ్ రిస్కులు తీసుకోండి. మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ తల్లిదండ్రుల కోసం ఒక బహుమతిని కొనుగోలు చేయొచ్చు. ఈరోజు ఉద్యోగంలో ఉన్నవారికి సానుకూల ఫలితాలొస్తాయి. విద్యార్థులు పరీక్షలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారు తమ పనులను జాగ్రత్తగా చేయాలి. మీ కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు అవకాశం ఉంది. మీ బంధుమిత్రులతో కలిసి మంచి సమయం గడుపుతారు. పెట్టుబడులకు ఈరోజు కొంచెం దూరంగా ఉండండి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోండి. మీ ఉన్నత అధికారులు ఈరోజు మిమ్మల్ని అభినందిస్తారు. వ్యాపారాలు చేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే భారీ నష్టం సంభవించవచ్చు. ఈరోజు పెట్టుబడులు పెట్టడం మంచిది. భవిష్యత్తులో మంచి ప్రయోజనం పొందుతారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేస్తే మంచిది. విద్యార్థులు చేదు స్నేహాల నుండి దూరంగా ఉండాలి. వాహన యోగం కలదు. ఈరోజు మీకు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. మీ స్నేహితుల కారణంగా కొంచెం తప్పుడు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగులు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయం తీసుకునే ముందు కుటుంబంలోని పెద్దల సలహా తీసుకోండి. మీ జీవిత భాగస్వామికి ఒక మంచి బహుమతి ఇచ్చి మీ ప్రేమను తెలియపరచండి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. మీ స్నేహితుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. అనవసరంగా ఉరుకులు పరుగులు లేకుండా ప్రశాంతంగా ఉండండి. లేదంటే మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీరు మీ వ్యాపారంలో కొన్ని మార్పులు చేయవలసి వస్తే ఖచ్చితంగా చేయాలి. మీ వివాహానికి వచ్చే అడ్డంకులు ఈరోజు తొలగుతాయి. విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశీస్సులతో పరీక్షలు రాయడం మంచిది. ఆర్థిక పరంగా కొన్ని పనులను వెంటనే పూర్తి చేయవలసి ఉంటుంది.
పెట్టుబడులు మీకు మంచి లాభాలను ఇస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు కాబట్టి సిద్ధంగా ఉండండి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న న్యాయపరమైన విషయాలపై శ్రద్ధ వహించండి. మీరు బాగా నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. మీ భాగస్వామి సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది.